హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనం డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. అంచు భాగాలు రెండు కూడా ఈ విధంగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండే 1 మీటర్ తీసుకోవాలి. రైట్ రాంగ్ ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు కదండి. రాంగ్ సైడ్ ఎప్పుడు కూడా మనకి లైట్ కలర్లో ఉంటుంది. అంచు భాగం ఎప్పుడు కూడా డార్క్ అనేది మనకి పైన ఫోల్డింగ్ అయి ఉంటుంది. ఆ విధంగా చూసుకోవాలి. రైట్ రాంగ్ అనేది మనకి రాంగ్ సైడ్ లోపల ఫోల్డ్ అయ్యింది చూసుకోవాలి. మన బ్లౌజ్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, నడుము భాగం, లేదా లోపల నుంచి అయినా తీసుకోవచ్చు. ఖర్చు భాగాలతో కాకుండా మన లూజ్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. మీకు మనం డబల్ ఫోల్డ్ చేసుకొని లూజ్ ఎంత అవుతుందో ఈ విధంగా లోపల నుంచి చూసుకోండి. మనం ఫుల్గా కొలవవసరం లేదు. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో దానికి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి డాట్స్ కోసం. ఆ విధంగా అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదా మనకి పైనుంచి అయినా మార్క్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మీకు చూపిస్తున్నాను సింపుల్ టిప్స్తో. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి కింద నడుము భాగం దగ్గర. మనం బెల్ట్ వేసుకోవడం వల్ల నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి పైనుంచి ఎంతైతే లూజ్ ఉందో అంతవరకైనా చూసుకోవచ్చు. అది కూడా అలా కూడా మీకు చూపిస్తున్నాను. లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా సింపుల్ టిప్స్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా డీప్ ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోండి. డీప్ దగ్గర పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మెడ భాగం లూజ్ తీసుకోవాలి. మెడ భాగం దగ్గర లూజ్ అనేది ఒక మార్క్ చేస్తున్నాను. ఫ్రీగా వదిలేయకుండా మనం డీప్ దగ్గర పట్టుకొని స్ట్రైట్గా మెడ భాగానికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి కింద నడుము భాగం దగ్గర నుంచి లూజ్ చూసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా. ఇప్పుడు పొడవుకు ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ కింద పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఉండే విధంగా పెంచుకోవాలి. కింద మార్కింగ్కి కలుపుకోండి. లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మార్కింగ్స్ దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మార్కింగ్స్ అనేది ఈ విధంగా చేసుకోవడం వల్ల. చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే కటింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే షోల్డర్ దగ్గర కూడా లూజ్ మార్క్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. మనకు 1 ఇంచ్ డాట్స్కి సరిపోతుంది. అలాగే చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి రౌండ్ అనేది ఈ విధంగా చూసుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోయింది. మనకి ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే ఖర్చు భాగం పెంచుకోండి.
చాలామందికి ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు బ్లౌజ్ చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. రౌండ్ నెక్ కోసం పైనుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా. చాలామంది స్టిచ్చింగ్ చూసి కటింగ్ అడుగుతున్నారు కదండి. నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా పెట్టేస్తున్నాను. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి క్రొత్తగా చూస్తున్నట్లయితే. కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చెక్ చేయండి ఒకసారి. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు రెండు వైపులా కూడా మనం మార్కింగ్ అనేది అదే విధంగా చేసుకోవాలి. డాట్ పొడవు ఎంత అవుతుందో ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. నడుము భాగాన్ని 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. మనం స్ట్రైట్గా తీసుకున్నట్టయితే మనకి సరిపోదు, మనకి ఎప్పుడు కూడా టైట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది. కాబట్టి క్రాస్గా తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మిడిల్ పాయింట్ చూసుకోవాలి పొడవు ఎంత అవుతుందో సాగకుండా. చాలామందికి ఫ్రంట్ పార్ట్ రావడం లేదని అడుగుతున్నారు కదండి. నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఎంత అవుతుందో అంతవరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మరీ సాగదీయకూడదు, నార్మల్గా పట్టుకోవాలి ఈ విధంగా. మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి చుట్టూరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి అవన్నీ చూసుకొని మనం క్రాస్గా వేసుకోండి. ఓపెన్ సైడ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్క్ చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉక్సుల పట్టీతోనే మెజర్మెంట్ తీసుకోవాలి. మెడ భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగాన్ని ముందుగా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్కి మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతున్నట్లయితే పైకి ఖర్చు భాగానికి మార్క్ చేసుకోండి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. అలాగే మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లోతు కోసం. ఇప్పుడు ఒక మార్క్ చేసుకొని లోతు భాగానికి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఓపెన్ సైడ్కి లావు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు లోతు అనేది కిందకి తీసుకోండి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు పైకి మార్క్ చేసుకోవాలి. 4 డాట్స్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా కింద లైన్ నుంచి స్ట్రైట్ కట్ చేసుకోండి.
అలాగే లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. నేను 3 డాట్స్ వేస్తున్నాను కాబట్టి పైనుంచి లోతు కట్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మన క్లాత్ని ఎటు జరపకుండా చుట్టూరు కూడా మనం కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ అనేది ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ చంక భాగంలో మార్క్ చేసుకోండి. ముందుగానే పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీతోనే తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది తాళ్ళు పట్టీతో తీసుకోకూడదు. ఖర్చు భాగానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ మార్క్ చేసుకోవాలి. అలాగే షేప్ ద డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డాట్ లూజ్కి మార్క్ చేసుకోవాలి. రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. డాట్ పొడవుని బట్టి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు డాట్ మిడిల్లో కొంచెం కట్ చేస్తున్నాను. మన రెండో వైపు కూడా చాలా సింపుల్గా మార్క్ చేసుకోవచ్చు. మీకు అలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్టయితే మీకు బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. చిన్న టిప్స్ ప్రతిదీ కూడా మీరు పాటించండి. బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి వేసినట్లయితే మార్కింగ్ ఒకదానిపై ఒకటి ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా దానిపై ఒకటి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనం ముందు రెండే తీసుకోండి. ఇప్పుడు కింద ఓపెన్ సైడ్ కూడా ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఉంటుంది. నడుము భాగానికి 2.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. లేదా మన బ్లౌజ్ చిన్నదైనట్లయితే బ్లౌజ్తో ఆదితో సరిపోతుంది. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ లేదా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా
అమెజాన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది. కిచెన్ వేర్ కానీ లేదా టైలరింగ్ సంబంధించిన ప్రతిదీ కూడా మీకు అందులో ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. చాలామంది మగ్గం వర్క్ డిజైన్స్ గురించి అడుగుతున్నారు కదండి, లింక్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. మీకు మగ్గం స్టాండ్ ఎలా క్లాత్కి సెట్ చేయాలనేది కూడా మీకు చాలా సింపుల్ టిప్స్తో చూపిస్తాను. మీకు ఈ విధంగా ఓపెన్ ముక్కలకి 2 ఇంచెస్ వెడల్పుతో స్ట్రైట్గా ఉండేవి తీసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి బెల్ట్ భాగం తీస్తున్నాను. ఇప్పుడు మనకి అంచు భాగాలు ఉన్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మన మెడ భాగానికి క్రాస్ కటింగే కాబట్టి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్ కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా 3-4 పీసెస్ కట్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే డబల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. కింద మనం ఒక ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి షోల్డర్ పొడవు మార్క్ చేసుకోండి. ఇప్పుడు అలాగే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. చంక భాగం పొడవుకు ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. క్లాత్ తక్కువ అయినట్లయితే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒకవేళ క్లాత్ చిన్నగా వచ్చినా మనకి ప్రాబ్లం లేదు, ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ తీసుకోండి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా ఎదురు బదురుగా వేసుకుని ఒక దానిపై ఒకటి వేసుకోండి. రాంగ్ సైడ్ రావాలి మనకి, పైన దానికి వెనక భాగానికి కూడా. ఇప్పుడు లోత్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. లోత్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకుంటామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోత్ తీసుకోవాలి. అప్పుడే మనకి చంక భాగానికి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్స్ని. చూసారు కదండి, మీరు కూడా ఈ విధంగా బ్లౌజ్ ట్రై చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారో ఎలా స్టిచ్ చేస్తున్నారో అనేది కూడా తెలియచేయండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.